తమిళనాడులో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విదుర్నగర్ జిల్లా కట్టనార్వట్టి గ్రామంలో ఉన్న బాణసంచా పరిశ్రమలో అకస్మాత్తుగా పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 19 మంది కార్మికులు మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కట్టనార్పట్టిలోని వనజ బాణసంచా పరిశ్రమలో ఆదివారం ఈ భారీ పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో బాణసంచా పరిశ్రమలో 30 మంది కార్మికులు ఉన్నట్లుగా సమాచారం. పేలుడు ధాటికి చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కంపించాయి. భారీ పేలుడు కారణంగా పరిశ్రమలోని 5 గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరోవైపు ఆదివారం రోజు బాణసంచా పరిశ్రమకు సెలవు రోజు అయినప్పటికీ ఏప్రిల్ 23న తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు కార్మికులు విధులకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రసాయనాలు కలుపుతున్న సమయంలో పేలుడు చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ఒక గదిలో మొదలైన మంటలు క్షణాల్లోనే మొత్తం విస్తరించాయి. మరోవైపు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలను చేపట్టారు. ఫైర్ ఇంజన్లతో మంటలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ పేలుడు కారణంగా మృతదేహాలు ఆ ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిపోయి భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడ్డ వారిని విదుర్నగర్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు విదుర్నగర్ ప్రమాదంపై సీఎం స్టాలిన్ సంతాపం తెలిపారు. విదుర్నగర్ బాణసంచా పరిశ్రమలో పేలుడు ప్రమాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న స్టాలిన్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. మరోవైపు ఏడాది మార్చి నెల ప్రారంభంలో ఏపీలోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలోనూ ఇలాంటి తరహా ఘటన చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 26 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.